హలో వ్యూవర్స్, 2025లో మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్లు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, అసలు గత 10 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ ఎన్ని మలుపులు తిరిగిందో, ఎక్కడ ఆగిపోయిందో, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ మొదలవ్వబోతోందో అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఒక ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకోవాలని అనుకుంటే ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి. వెల్కమ్ టు ఏపీడీ డెవలపర్స్, రియల్ ఎస్టేట్ అప్డేట్స్ లో మీ పర్ఫెక్ట్ పార్ట్నర్. ముందుగా మనం మన స్టేట్ యొక్క గత 10 సంవత్సరాల జర్నీ అంటే 2014కి వెనక్కి వెళ్లి చూసుకుంటే, అప్పట్లో కొత్తగా రాష్ట్ర విభజన జరిగింది. రియల్ ఎస్టేట్ అంటే ఎవరికీ నమ్మకం లేకపోయిన రోజులవి. కానీ కొందరు రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేశారు, భూమి కొన్నారు. ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు. ఇంకా 2020కి రండి, కరోనా టైంలో కూడా అదే పరిస్థితి. కానీ అప్పుడు కూడా కొందరు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు వాళ్ళ లాభాలు మనం ఊహించలేం. ఇప్పుడు కరెంట్ ఇయర్ 2025 విషయానికి వస్తే మార్కెట్ స్టేబుల్ గానే ఉంది. అంటే ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడంపై దృష్టి పెట్టాలి. ఇక దానిపై 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇల్లు కట్టుకుని ఉంటూ ఇన్వెస్ట్ చేయడం, ఇప్పుడే ల్యాండ్ కొనుక్కుని 5 సంవత్సరాల పాటు ఎదురు చూసి లాభాన్ని గ్రాబ్ చేసుకోవడం. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేదే కదా మీ డౌట్. దానికోసం మీరు ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నుంచి 10-15 కిలోమీటర్ల పరిధిలో మీ బడ్జెట్ కు అనుగుణంగా ప్రాపర్టీ కొంటే మీరు హౌస్ కట్టుకునే మంచి ప్లేస్ లో ఉంటారు. సౌత్ హైదరాబాద్ ఇదే నెక్స్ట్ ఫోకస్. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, మెట్రో ఎక్స్పాన్షన్, ఐటీ హబ్, ఎక్స్పాన్షన్ ఆఫ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేయడమైనా అన్నీ సౌత్ వైపే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వెస్ట్ హైదరాబాద్లో అప్పటికే మార్కెట్ పీక్ ఉంది. కానీ సౌత్ హైదరాబాద్లో ఇప్పుడు బడ్జెట్లో మార్కెట్లో అందుబాటులో ఉంది. కరోనా తర్వాత ప్రైజెస్ విపరీతంగా పెంచుకుంటూ పోయారు. బట్ ఈసారి మాత్రం ఎక్కువగా సౌత్ హైదరాబాద్ మీదనే ఫోకస్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ వెస్ట్ హైదరాబాద్లో రేట్లు పెరిగిపోవడం వల్ల సౌత్ హైదరాబాద్లో 5 సంవత్సరాల క్రితం చాలా తక్కువగా దొరకడం వలన అందరూ కూడా సౌత్ హైదరాబాద్ వైపే ఫోకస్ చేశారు. ఫైనల్ గా ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇప్పుడు 2025లో మార్కెట్ మళ్లీ స్టాగ్నెంట్ అయింది. రీజనల్ రింగ్ రోడ్ RRR. రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో పెట్టుబడి పెట్టడం అంటే వచ్చే 5 ఏళ్లలో డబుల్ రిటర్న్స్ కలిగించే అవకాశం ఉంది. నౌ మీరు గమనించాల్సిన పాయింట్స్ ఏంటంటే, గత 10 సంవత్సరాలను చూసినప్పుడు ఎక్కడైనా మార్కెట్ కిందికి పడిందా? లేదు, కొంచెం స్లో అయింది. అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి, కానీ మళ్లీ పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మార్కెట్ పడిపోయిందని అనుకోవద్దు. ఇది కూడా స్టేబుల్ మాత్రమే. ఎప్పుడు పెట్టుబడి పెట్టినా సరే లాంగ్ టర్మ్ లో లాభం మీ చేతుల్లో ఉంటుంది కదా. మీకోసం ఒక సూచన, రియల్ ఎస్టేట్ మార్కెట్ లో మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్స్పర్ట్ గైడెన్స్ తప్పనిసరి. మా 28 ఏళ్ల లెగసీ, 43 సక్సెస్ఫుల్ వెంచర్స్, 3000+ సాటిస్ఫైడ్ కస్టమర్స్. మన ఏపీడీ డెవలపర్స్ అంటే ట్రస్ట్ కి మరో పేరు. కాబట్టి మీకు సరైన నిర్ణయం తీసుకోవడంలో మేము హెల్ప్ చేస్తాము. ఫైనల్ గా చెప్పాలంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే గతంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడం మిస్ అయ్యారేమో, కానీ ఇప్పుడు అభివృద్ధి జరగబోయే ప్రాంతాల్లో పెట్టుబడి చేసే ఛాన్స్ ను మిస్ అవ్వకండి. మీరు తెలివిగా డెసిషన్ తీసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ అప్డేట్స్ అండ్ నాలెడ్జ్ పొందడానికి వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మాతో జాయిన్ అయిన థౌజండ్స్ ఆఫ్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ లాగా మీరు కూడా ఏపీడీ డెవలపర్స్ తో మీ ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలంటే మన ఛానల్లో వచ్చే అప్కమింగ్ వీడియోస్ ద్వారా మాతో కనెక్ట్ అయి ఉండండి. మీ బెటర్ ఫ్యూచర్ కోసం ఏపీడీలో ఇన్వెస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి. నెక్స్ట్ ఎగ్జైట్మెంట్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో భూమికి మించిన పెట్టుబడి మరొకటి లేదు.